ఓం శ్రీ సద్గురు చరణారవిందాభ్యాం నమః. ఓం శ్రీ గణేశ శారదా సద్గురు మంగళమూర్తిభ్యో నమః. ఓం నమో భగవతే వేదవ్యాసాయ నమః. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. ఓం ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శ్రీ గురుగీత తృతీయోధ్యాయము. అయితే భక్తుని యొక్క జన్మమును చూసి దేవతలు సంతోషిస్తారు కదా, ఋషులు తృప్తి పడతారు. ఆ వంశంలో జన్మించినటువంటి సమస్త పితరులు కూడా ఆనందంతో నృత్యం చేస్తారు అని తెలియజేస్తూ, అంతేకాదు కల్పాంతం వరకు కూడా అనేక కోట్ల జన్మలలో యజ్ఞాలు, వ్రతాలు, తపస్సులు, దానము మొదలైనటువంటి క్రియలు ఏవేవైతే చేయబడతాయో అవన్నీ కూడా శ్రీ గురుదేవుడు సంతోషించినంత మాత్రము చేత సఫలమవుతూ ఉన్నవి. శ్రీ గురు పరమాత్మకు సంతృప్తి కలిగిందా, ఇక మూలము నుండి కూడా అజ్ఞానం నశించిపోతుంది. ఆత్మయందు ఐక్యము చెందేటువంటి జ్ఞానం కలుగుతూ ఉంటుంది అని చెబుతూ, ఆ భగవంతుని యొక్క దయచేత ఆత్మస్వరూపము అనేది తెలియబడుతూ ఉన్నది. ఆ భగవంతుడు శ్రీ గురు పరమాత్మయే. ఆయన ద్వారానే ఆత్మస్వరూపము అనేటువంటిది తెలియబడుతూ ఉంటుంది. అంటే ఇక్కడ శరీరత్రయము స్థూల సూక్ష్మ కారణ శరీరాలతోనూ, దశేంద్రియాలతోనూ, జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలతోనూ, దశవిధ ప్రాణవాయువులతోనూ, పంచప్రాణాలు వాటి వాయువులతో కూడా, అంతఃకరణ చతుష్టయముతోనూ అంటే మనోబుద్ధి చిత్తాహంకారాలతోనూ, వాని యొక్క ధనముతోనూ, సహోదరులతోనూ, బంధువులతోనూ, పితృవంశం తండ్రి గారి వంశం వైపు, తల్లిగారి వంశం వైపు వాళ్ళందరినీ కూడా శ్రీ గురుదేవుని యొక్క సేవకే వినియోగించాలి. వారిలో ఉన్నటువంటి ఆత్మ కూడా గురువు యొక్క స్వరూపమే, ఆ పరబ్రహ్మ సత్తానే, శుద్ధ చైతన్యమే అనేటువంటి విషయాన్ని తెలియజేయాలి. వారిని కూడా యథార్థమైనటువంటి గురు స్వరూపముగానే చేయాలి. అలా చేసి సర్వమైనటువంటి అభిమానాన్ని కూడా వదిలివేయాలి. అలా వదిలివేసినప్పుడు తాను దృశ్యాన్ని నశింపజేసిన వాడే అవుతాడు. అలాగా తాను శ్రీ గురు పరబ్రహ్మస్వరూపము అనే అఖండమైనటువంటి విజ్ఞానముతోటే ఉండాలి. అలా ఉన్నప్పుడు మరి వాడు ఆ గురు పరబ్రహ్మస్వరూపమే అవుతాడు. ఇందులో ఏ సందేహము కానీ లేదు. ఇలాగా గురుమహిమనే ప్రతి ఒక్కరం తెలియవలసిందే. అంటే శ్రీ గురుదేవుని యొక్క సేవ యందు తత్పరులు కాకుండా ఎవరైతే పరాంగుముఖులై తప్పించుకొని తిరుగుతూ ఉంటారో అటువంటి వారు నిజంగా కూడా మందభాగ్యులు, అవివేకులు అని తెలియజేస్తూ, అంటే వాడు ఏదైనా కార్యం పడినప్పుడు గురువు యొక్క ఆశ్రమానికి వస్తాడు కదా. వచ్చినటువంటి ఆ మందభాగ్యుడు ఏం చేస్తాడు అంటే, ఆ సభ్యులతో కలిసి కబుర్లు చెప్తూ, కాలం వెళ్ళబుచ్చుతూ, అటు ఇటు పని కల్పించుకొని తిరుగుతూ, మరి ఏదేదో ఊహాలోకాలలో తనేదో మౌనంగా ఉంటున్నట్లు, ధ్యానం చేస్తున్నట్లు తనకు తనే మోసపోతూ ఉంటాడు. ఇటువంటి మందభాగ్యులు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరిపైన కూడా శ్రీ సద్గురుదేవుని యొక్క అనుగ్రహం కలిగి ఉండుగాక అని మరి నా యొక్క వినతిని శ్రీ సద్గురుమూర్తికి తెలియజేస్తూ, అంతేకాదు ఏ విధంగా అంటే ఎట్లా ఉంటారు వాళ్ళు అంటే, వస్తారు కదా, గురుమూర్తికి కనిపించక మరుగంగాగరాదు దొంగ మార్గములందున్, మరి కపట వినయ భక్తులు గురునకు నరింపరాదు గురు భక్తుండున్. అంటే గురుభక్తుడైనటువంటి వాడు గురుమూర్తికి కనిపించకుండా, గురుబోధ వినకుండా, గురుసేవ చేయకుండా అక్కడక్కడ ప్రక్కన తిరుగుతూ అలా ఊరికే కాలక్షేపం చేసేదానికైతే వాడు రానేకూడదు. అంతేకాదు, ఒకవేళ పొరపాటున శ్రీ గురుదేవుడే ఎదురుపడ్డాడనుకో, కపటంతో కూడుకొని మరి వినయ భక్తులు అన్నీ కూడా గురునికి వినయంతో కపటమైనటువంటి భక్తిని చేయనేకూడదు.
వానికి మనసులో లేనటువంటి భక్తిని వాడు ఎందుకు ప్రకటించాలి? అలా చేయకుండా ఉండేటువంటి వాడు మాత్రమే గురుభక్తుడు అని చెబుతూ, అంతేకాదు అటువంటి వాడు ఒకవేళ ఈ ధరణికి వాడు ప్రభువే అయినా, ఏదైనా పెద్ద పదవిలో ఉన్నా, అధికారి అయినప్పటికీ కూడా తన యొక్క అధికారం కానీ తన యొక్క ప్రభుత్వం కానీ మరి తన గురుని ఎదుట ఏమాత్రము కూడా చూపకూడదు కదా. అలా ఎట్టి పరిస్థితుల్లో కూడా వాడు ఎక్కడో ఉన్నటువంటి వాడే ఆ వాహనాలను చాలా సుదూరంగా వదిలి కాలినడకన వచ్చి శ్రీ సద్గురుమూర్తిని ధ్యానించి నమస్కరించి ధ్యానించుకోవాలి. అంటే ఎలా ఉండాలి గురువు పట్ల అంటే, వాడు భృత్యు పగిడి కొల్వగవలయున్, సేవకునిలాగానే పడి కొలివిచ్చినప్పుడు మాత్రమే వాని యొక్క సేవ భక్తి వానికి సఫలవంతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. అంతేకాని నాటకం ఆడినటువంటి మందభాగ్యులు అవివేకులు ఏం చేస్తారు అంటే ఏమీ చేయలేరు. సరిగదా వాని యొక్క ఉచితమైన కాలక్షేపం, నలుగురితో కలిసి భోజనాలు చేయటం, నలుగురికి కలిసినటువంటి కబుర్లు విషయాలు చెప్పుకోవడం, కాలక్షేపం చేయడం. ఆ విధంగా అయితే అనేక రకాలైన వినోదాత్మకమైనటువంటి ప్రదేశాలు ఉన్నాయి. ఒక సత్తు గురించి సార వస్తువు గురించి తెలియజేసే సద్గురు స్థానమే నీకు అందుకు నిలయమైతే దాని వలన నువ్వు ఎవరిని మోసగిస్తున్నావు అని అనుకుంటున్నావు? నిన్ను నువ్వే మోసగించుకుంటూ ఉన్నావు కదా అని తెలియజేస్తూ, అంటే అలాగా గురుబోధయందు గురు సేవయందు ఎవరైతే పరాంగుముఖులై ఉంటారో అటువంటి వారు నిజంగా కూడా వివేకం లేనటువంటి వారు, పరమ దరిద్రులు అంటే భాగ్యహీనుడు. అంతేకాదు సోమరితనం కలిగి దేహాన్ని పెంచుకొని అసమర్థులైనటువంటి పాపాత్ములు కూడా. వానికి సోమరితనం, అక్కడ ఉన్నటువంటి పని చేయవు, మరి ఆధ్యాత్మికమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని పొందవు. మరి దేనికి ఉపయోగపెట్టుకుంటావు నీ యొక్క దేహాన్ని అంటే, అక్కడ జరిగేటువంటి కార్యములు ఏదో నలుగురు తీసుకొచ్చినటువంటి ఏ పదార్థాల సమూహం అయితే ఉంటుందో దానిని పంచుకోవడానికి మాత్రమే వినియోగపడుతూ ఉన్నావు. అంటే ఆ పదార్థాల వెనక వాళ్ళ యొక్క భక్తి ఉన్నది. మరి దానిని పంచుకునే దానిలో దానికి తగినటువంటి నీవు దానికి తగినటువంటి విషయం నీ యందు ఉండాలా, నీ యందు కూడా భక్తి ఉండాలా. భక్తి లేనిదే ఆ ప్రసాదం అనేటువంటిది మనం అంటుకోవచ్చా? ఆ ప్రసాదం ద్వారా మన శరీరాన్ని ఎన్నాళ్ళు పోషించుకుంటాము? జ్ఞాన ప్రసాదం ద్వారా పోషించుకునేటువంటి దాని విషయమైతే ఆ జ్ఞాన మార్గంలో పయనిస్తాం. అజ్ఞాన మార్గంలో జ్ఞానాన్ని నటిస్తూ అజ్ఞానాన్ని నటించిన వానికి నష్టమా, లేకపోతే నటుని చుట్టూ ఉన్నటువంటి వారికి నష్టమా? అంటే ఎవడు నటిస్తున్నాడు వానిని వాడికి తెలియబడకుండానే వాడు ఎంత మోసం చేసుకుంటున్నాడు అంటే, అంతకంటే భాగ్యహీనుడు, అంతకంటే మందమతి ఇంకొకడు ఉంటాడా? ఉండడు. నోరొక్కటి మూసేసుకొని ఊరికే శరీరాన్ని మాత్రమే ప్రవేశపెట్టి ఎందుకు పనికిరాక ఆ చెవులు శ్రీ సద్గురుమూర్తి యొక్క జ్ఞానబోధన వినడానికి పని చేయనివ్వడు. మరి అక్కడ జరిగేటువంటి కార్యాలలో పని చేయనివ్వడు. అక్కడ జరిగేటువంటి గురువు యొక్క సేవలో పాల్గొనలేడు. అటువంటి మందమతి భాగ్యహీనుడుగా ఇంకేమవుతాడు? వాడు సోమరితనంతో మౌనాన్ని ఆశ్రయించి కపటమైనటువంటి భక్తిని, కపటమైన వినయాన్ని నటిస్తూ అందరితో భక్తితో కూడినటువంటి మాటలు విన్నట్లు ఈ విధంగా చెప్పుకునేటువంటి వాడు ఎంత నశించిపోతున్నాడు. అది దైవమే అటువంటి వారిని మార్చాలి అని చెబుతూ, అంతేకాదు అటువంటి వారు సోమరితనము కలిగి దేహాన్ని పెంచుకొని అసమర్థులైనటువంటి పాపాత్ములు ఉన్నారు. ఆ వారు ఇక శ్రీ సద్గురు స్వరూపాన్ని ఎప్పటికీ తలంచరు. శ్రీ సద్గురు స్వరూపము అంటే అదిగో ఆ స్వరూపము ఆ ఇంట్లో ఉండి బయటకు వచ్చి 10 మందిని కూర్చోబెట్టి వచ్చినటువంటి వారి యొక్క నమస్కారాలు వందనాలు అందుకొని ఆయన యొక్క ధ్యానము విశేషము ఆయన యొక్క విషయాలలో ఆయన ఉండి బయటకు వచ్చినప్పుడు శిష్యులు అందించినటువంటి ఆ యొక్క అర్ఘ్యపాధ్యాదులను స్వీకరించి వారికి చేసేటువంటి జ్ఞానబోధ చేసేటువంటి కేవలము దృశ్యమాన జనితమైన దేహమే అనుకుంటాడు వాడు. అందుకే గురుస్వరూపాన్ని వాడు తలంచలేడు. గురుస్వరూపము అంటే బృహత్తరమైనది, బరువైనది.
భారమైనది. అటువంటి భార వస్తువును నువ్వు ధరించాలి అంటే నీలో ఎంత వివేకవంతమైన సమర్థత ఉండాలి. దేనినైనా భరించగలిగినటువంటి కష్ట సహిష్ణుతతో కూడినటువంటి సమర్థత ఉండాలి. అది కేవలం దేని వల్ల వస్తుంది అంటే భక్తి వల్ల, ఆ గురుదేవుని పట్ల ఉన్నటువంటి నమ్మకం ద్వారా మాత్రమే వస్తుంది. దాన్ని అంతా నువ్వు భరించగలవు. అక్కడ చెప్పేటువంటి జ్ఞానవర్ధకమైనటువంటి బోధ నీలో దూరడం లేదు అంటే నీవు గురుస్వరూపాన్ని తలంచల. గురుస్వరూపము అంటే ఏది? ఇంద్రియ సంఘాతమైనటువంటి దేహంగానే భావించావు. ఆ దేహాన్ని చూస్తే దానిలో గొప్ప ఉన్నది, నాకేదో గొప్ప చేకూరుతుంది అనుకుంటావు. ఆ దేహాన్ని తక్కువగా భావిస్తే ఆయనకి తీసుకెళ్ళి నేను ఈ వస్తువులన్నీ ఎందుకు పెట్టాలి, ఆయన కూడా మనలాంటి మనిషే కదా అనుకుంటావు. అంత మూఢత్వంతో ఉన్నటువంటి వాడు శ్రీ సద్గురు స్వరూపాన్ని చూడగలుగుతాడా? లేదు. ఎందుకు అంటే మహాపాపాత్ముడైనటువంటి వాడు మాత్రమే ఆ విధంగా ఉంటాడు. అంటే శ్రీ గురు స్వరూపాన్ని ఆలోచన మాత్రంగా కూడా తలంచలేరు. అందుకు కూడా వారు సమర్థులు కారు. అటువంటి మూఢాత్ములకు అందరూ కూడా పరిశుద్ధమైనటువంటి నరకమునందే పడిపోతారు. ఏ విధంగా అంటే ఇక్కడ నరకము అంటే నరాన్ ఆక్రందయతి ఇది నరకం. ఎవరైతే ఆక్రందనలు చేస్తూ దుఃఖాలతో బొబ్బటిల్లుతూ బాధతో మరి పరితపిస్తూ అక్కడ నుండి ఆ బాధ నుండి ఎవరు దూరం చేస్తారా అని అష్ట కష్టాలలో కృంకులిడేటువంటి ఏ నరకమైతే ఉన్నదో అపరిశుద్ధమైనటువంటిది, దాని యందు ఇటువంటి మూఢాత్ములు గురుదేవుని దేహమాత్రంగా భావించి జ్ఞానదీక్షగా తీసుకున్నటువంటి వారు బాహ్య సంబంధమైనటువంటి పదార్థాన్ని ఫలితంగా కోరుకున్నటువంటి వారంతా మూఢాత్ములే. అటువంటి మూఢాత్ములందరూ కూడా అపరిశుద్ధమైన పరిశుద్ధము కానీ నీచమైనటువంటి గోతి లాంటి నరకమున యమభటుల చేత వారు వండబడుతూ ఉంటారు, పాకము చేయబడుతూ ఉంటారు. గురుభక్తి లేనటువంటి వారికి నరక ప్రాప్తి తప్పదు అని భావము. ఇక్కడ ప్రతి ఒక్కరికి నరకం వస్తుందా అంటే రాదు. ప్రతి ఒక్కరూ గురువును అనుసరించాలా అంటే కాదు. ఎవరికైతే జ్ఞాన మార్గ అన్వేషణలో శ్రీ సద్గురుమూర్తి యొక్క సాన్నిధ్యం లభిస్తుందో, లభించి కూడా వాడు ఏ విధంగా నిర్లక్ష్యము చేశాడో అటువంటి వానికి మాత్రమే ఈ నరక ప్రాప్తి అనేటువంటిది సంసిద్ధమవుతుంది. ఎలాగూ అంటే వాడు సామాన్య జనావళి ఉన్నారు, వాళ్ళు పడేటువంటి విషయాలేదో వాళ్ళు పడుతూ ఉన్నారు. ఆ జనన మరణ చక్రంలో వచ్చినటువంటి ఆటుపోట్లను ఎదుర్కొంటూ మరి సుఖాన్నే ఊహించి కష్టాన్నే పడుతున్నారో, కష్టాన్ని అనుభవించి సుఖాన్నే సంపాదించుకుంటున్నారో ఆ జీవి ఆ శరీరాలను ధరిస్తూ వదులుతూ ఉండేటువంటి సర్వసాధారణమైన ప్రాణికోట్లలో వారు ఒకరై ఉంటారు. అంతేకాని గురు దీక్ష తీసుకొని గురు మంత్రాన్ని పొంది గురువు యొక్క సదనానికి వచ్చి చాటుమాటున తప్పుకొని కాలక్షేపం చేస్తూ గురువు యొక్క సేవ చేయక, గురువు యొక్క ప్రసాదం తీసుకోక నటించేటువంటి మూఢాత్ములకి, గురు భక్తి లేనటువంటి వారికి, గురువున వద్ద చేరి కూడా గురు భక్తి లేనటువంటి వారికి, గురువు పట్ల చిన్న చూపు ఉన్నటువంటి వారికి ఇటువంటి నరక ప్రాప్తి అనేది తప్పదు అని తెలియజేస్తూ, అంటే గురుభక్తి లేనటువంటి వారి యొక్క గతి ఇంత నీచంగా ఉంటుంది అని తెలియజేస్తూ, మరి విద్యాధనం బలం చైవ తేషాం భాగ్యం నిరర్ధకం దేశాం గురు కృపా నాస్తి అధోగచ్చంతి పార్వతీ. అంటే బ్రహ్మ విష్ణుశ్చ రుద్రశ్చ దేవాశ్చ పితృకిన్నరాః సిద్ధచారణ యక్షాశ్చ అన్యే చ మునయో జనాః. ఎలాగంటే ఎవరికైతే శ్రీ గురుదేవుని యొక్క కృప లేకుండా ఉంటుందో అటువంటి వారి యొక్క వేదము కానీ, వారు చేసేటువంటి వేదాధ్యయనాదులు కానీ అవన్నీ వ్యర్థమే. ఎవరైతే శ్రీ సద్గురుమూర్తికి అంటే జ్ఞానము మూర్తీభవించినటువంటి స్వరూపం ఏంటి అంటే శ్రీ గురుమూర్తి, వాళ్ళు బాహ్యమైనటువంటి చదువులు చదివినా, వేదాలను అభ్యసించినా, జ్ఞానాన్ని పొందినా, ఎవరికైనా సరే మూలం ఉపాధ్యాయులు, అధ్యాపకులు, పండితులు, మరి విద్వాంసులు. జ్ఞానం దగ్గరకు వచ్చేటప్పటికి సర్వజ్ఞాన ప్రవక్తులు కూడా ఎవరు అంటే శ్రీ సద్గురుదేవులు.
అందుకే ఎటువంటి వారు ఎంత విద్వాంసులైనప్పటికీ కూడా, ఎంత పండితులైనప్పటికీ కూడా, వీరందరికీ కూడా శ్రీ గురుదేవుని యొక్క అనుగ్రహం లేదనుకో, వారి యొక్క వేదాధ్యయనాలు వ్యర్థాలే. అంటే వేదం అధ్యయనం చేసినటువంటి వారంతా ప్రయోజనరహితులా అంటే కాదు. ఆ ఒక్క శరీరానికి మాత్రమే సౌకర్యవంతంగా వాని యొక్క విద్య అనేది ఉపయోగపడుతుంది. అంతేకాని శరీర అనంతరం, శరీరం వదిలిన తర్వాత ఉన్నతమైనటువంటి శరీరాన్ని పొందాలి అన్నా కూడా జ్ఞానం అవసరమే. ఏ విధమైనటువంటి జ్ఞానం అంటే వేదాన్ని అభ్యసించిన, యజ్ఞయాగాది క్రతు హోమ వ్రతాలు చేసిన, నోములు చేసిన, పూజలు చేసిన, భజనలు చేసిన, కీర్తనలు చేసిన, ఏమి చేసినప్పటికీ కూడా శ్రీ సద్గురుమూర్తి సంతోషపడినప్పుడు మాత్రమే అవన్నీ వాడు చేసినటువంటి సత్కర్మలన్నీ కూడా చక్కగా సత్ఫలితాలని ఇస్తూ ఉన్నవి అనే కదా చెప్పడం మహనీయులు. ఇది చెప్పింది ఎవరు? అటువంటి సాధు మహనీయులే కదా. కాబట్టి అటువంటి సద్గురువులే కదా. అందుకనే ఎవరికైతే శ్రీ గురు కృప లేదో వారి యొక్క వేదమే పఠించని కాక, వేదాన్ని రోజు కూడా ఘనాపాటి, ఉదాత్త, అనుదాత్త స్వరితాలతో కూడుకొని ఘనాపాటి లెక్కలో అటుదిటు ఇటుదొటు వేసి మరి ఊర్ధ్వం నుండి అధోనికి, అధస్సు నుండి ఊర్ధ్వానికి కూడా చదువుతూ ఎంతో పటిమ కలిగినటువంటి అధ్యయనాన్ని వాడు నిరంతరం చేస్తూ ఉన్నా కూడా ఆ వేదంలో చెప్పబడినటువంటిది ఏంటి? జ్ఞానాన్ని అనుసరించు, సద్గురువుని సేవించు అనేటువంటిది నువ్వు అధ్యయనమే చేస్తున్నావు. దాని యొక్క అభ్యాసం నువ్వు కొనసాగించడం లేదు. అది క్రియారూపంలో నువ్వు పెట్టడం లేదు. వాస్తవంగా వేదంలో చెప్పబడేటువంటిది సత్తును తెలుసుకో, సార వస్తువును గ్రహించు, సత్యమునందు పరిడివిళ్ళు, సద్గురువుని సేవించు, పరబ్రహ్మమునందు మరి నీవు కూడా ఎలాగంటే పరబ్రహ్మమునందు మమేకమవ్వు, నీ స్వరూపము పరబ్రహ్మ వస్తువే అని వేదము చెబుతుంది. ఇక్కడ వేదాన్ని అధ్యయనం చేస్తున్నాడే కానీ వాని యొక్క అర్థాన్ని గ్రహించడం లేదు. వేదం యొక్క అర్థాన్ని గ్రహించినటువంటి వాడు ఏం చేస్తాడు? ఆ ప్రకారంగానే నడుస్తాడు. నడిచినప్పుడు శ్రీ సద్గురుదేవుని యొక్క కృప వానికి అవసరం. ఆ కృప ద్వారా ఆ వేదంలో చెప్పబడినటువంటి విషయానికి అంతరార్థము శ్రీ సద్గురుమూర్తి యొక్క జ్ఞానబోధ ద్వారా మాత్రమే తెలుస్తుంది. ఆ అంతరార్థం ప్రకారం ఎవరైతే అనుష్ఠాన క్రియాదులు ప్రారంభం చేస్తారో వారు మాత్రమే జ్ఞానాసక్తి కలిగి ఉంటారు. జ్ఞానాసక్తి ఎప్పుడైతే కలుగుతుందో దృశ్యమాన జగత్ అంతా కూడా వ్యర్థము అని వానికి తెలిసిపోతుంది. ఆ తెలిసినప్పుడు దానిని వదిలివేసి జ్ఞానమునందు వాడు అనుష్ఠానం చేసి పరబ్రహ్మస్థానాన్ని అనుసంధానం చేసేటువంటి జ్ఞానాన్ని మిగుల ప్రేమతో శ్రీ గురువు ద్వారా పొందబడతాడు. అలాగా పొందబడినటువంటి విషయాన్ని అటువంటి వేదాధ్యయనాలు కూడా శ్రీ గురువు యొక్క కృప లేకుండా చేసినటువంటి వేదాధ్యయనాలు కూడా వృధానే. ఆ వేదాన్ని నువ్వు ఇంకో 10 మందికో లేదా ఒక 100 మంది శిష్యులకో నువ్వు బోధించుకుంటావు. దాని ద్వారా డబ్బు గడిస్తావు. ఆ డబ్బుతో నీ జీవితాన్ని పోషించుకుంటావు. అంతేకాని వేదంలో అంతర్గతమైన అమూల్యమైన విలువైనటువంటి విషయాలను అర్థవంతం చేసుకొని దాని ప్రకారం నువ్వు నడిచినప్పుడే కదా నువ్వు వ్యాపకమునందు నీవు కూడా సంలీనమై ఉంటావు. లేనప్పుడు ఏ యొక్క స్థితిలో వేదాన్ని తీసుకొని అధ్యయనం చేస్తున్నావో వస్తుతత్వమైనటువంటి కేవలము శరీరం యొక్క పోషణార్థమే, నీ కుటుంబం యొక్క పోషణార్థమే జరుగుతుంది. అలా కాకుండా అట్లా చేసినప్పుడు ఇక శ్రీ గురువు యొక్క కృప లేకపోతే అవన్నీ కూడా వ్యర్థాలే కదా అని చెబుతూ, అంటే చదువులన్నీ కూడా పరమాత్మ జ్ఞానం కోసం మాత్రమే ఏర్పడి ఉన్నవి. ఎటువంటి చదువులు? బాహ్యమైనటువంటి చదువులు కూడా పారమార్థికమైనటువంటి జ్ఞానం కోసమే ఏర్పడి ఉన్నవి. ఆ చదువు ఉంటేనే మన ఋషులు, మన మహనీయులు, మన తపస్సంపన్నులు, మన పూర్వీకులు అయినటువంటి మన పెద్దలందరూ కూడా వారి యొక్క అనుభవాన్ని, వారి యొక్క జీవించిన జీవితాన్ని, మనం జీవించవలసినటువంటి విధానాన్ని, ఎవరు ఎటువంటి జీవన విధానాన్ని అనుసరిస్తే ఎటువంటి ఫలితాన్ని పొందారు అనే సాదృశ్యాల సహితం కూడా మనకి గ్రంథ రూపంలో అందించారు. అటువంటి వాంగ్మయాన్ని
దానిని తెలుసుకోవాలన్నా బాహ్యమైనటువంటి చదువు ఉండాలి కదా. అటువంటి బాహ్యమైనటువంటి చదువు కూడా మరి పరమాత్మ జ్ఞానం కోసము, పరమాత్మను తెలియజేసేటువంటి ఏదైతే ఉన్నదో ఆ జ్ఞానం కోసం ఏర్పడి ఉన్నది. కాబట్టి ఇదంతా కూడా ఈ జ్ఞానము అనేటువంటిది ఎలా సిద్ధిస్తుంది అంటే శ్రీ గురుదేవుని యొక్క దయ ద్వారా మాత్రమే అటువంటి జ్ఞానం అనేటువంటిది సిద్ధిస్తుంది. అంతేకాని గురుదయ లేకపోతే జ్ఞానం సిద్ధమవుతుందా? కానే కాదు. కాబట్టి ఇట్లా గురుకృప లేకపోతే వారి యొక్క వేదాధ్యయనాదులు వ్యర్థాలే. చదువులన్నీ కూడా పరమాత్మని యొక్క జ్ఞానం కొరకు మాత్రమే ఏర్పడి ఉన్నవి అయినప్పటికీ కూడా గురుదయ అనేది లేకపోతే జ్ఞానము అనేటువంటిది వ్యర్థమే అవుతుంది. అంటే గురుదయ లేకపోతే జ్ఞానము అనేటువంటిది సిద్ధించేటువంటిది కానే కాదు. గురువు యొక్క దయ ద్వారానే జ్ఞానము. ఏ వస్తువుని తెలుసుకోవాలి? పరమాత్మ వస్తువుని తెలుసుకోవాలి. అది కాకుండా మిగతావన్నీ తెలిసినప్పుడు అవి వచ్చిపోయేటువంటి స్థితి కలిగి ఉన్నవి. వచ్చిపోయేటువంటి స్థితి కోసం నీవు గురువును అనుసరించనక్కర్లా. సర్వప్రాణికోటి ఏ విధమైనటువంటి వచ్చిపోయే స్థితి కలిగి ఉన్నవో ఆ తీరుగా ఉంటే చాలు. అందుకే మనకి జంతువునాం నరజన్మ దుర్లభం. అన్ని జంతువుల కంటే కూడా నరజన్మ, మానవ జన్మ ఉన్నతమైనది, ఉత్తమమైనది. ఎందుకు అంటే అక్కడ ఆ పశువుల కంటే అంటే జ్ఞానం నరాణం అధికం విశేషం. జ్ఞానము అనేటువంటిది నరులలో అధికమైనది. ఎటువంటి జ్ఞానము అంటే సర్వ జీవరాశులు తమ దేహ పోషణ కోసం ఉన్నటువంటి తెలివైతే అన్నింటికీ సమానమే. అది ఏ విధంగా మనుషులకి సమానమే, వాటికి సమానమే. అవి సుఖపడుతున్నాయి, అవి సంతోషపడుతున్నాయి, అవి బాధపడుతున్నాయి, అవి దుఃఖపడుతున్నాయి, అవి భయపడుతున్నవి, అది శీతోష్ణాదులకు ఓర్చుకోలేకపోతున్నవి, అవి కూడా గూడు నీడ కూడు అన్నీ ఎత్తుక్కుంటున్నవి. వాటి శరీర పోషణానికి కావలసినటువంటి కార్యాలు అనేటువంటివి అవి చేస్తున్నవి. అలాగే మానవుడు కూడా తన శరీర ధర్మ ప్రకారం దానిని పోషించుకోవడం కోసం సర్వకార్యాలు చేస్తూ ఉన్నాడు. వానికి వీనికి తేడా ఏంటి? మరీ ఇటువంటి ఆటుపోట్లతో, కష్ట నష్టాలతో, సుఖ సంతోషాలతో, దుఃఖాలతో కూడుకొని ఎల్లప్పుడూ దుఃఖభాజనమైనటువంటి ఈ జీవనం, ఈ శరీరం ఉత్పన్నం కాకుండా ఉండాలి అంటే మూలమేంటి? దానిని నశింపజేసేటువంటి మంత్రం జ్ఞానమే. ఆ జ్ఞానాన్ని అనుసరించేటువంటి శరీరమే మానవ శరీరం. అటువంటి మానవ దేహాన్ని పొంది కూడా పశుప్రాయంగా వాడు అటువంటి జీవితాన్ని కోరుకుంటూ ఉంటున్నాడు అంటే ఆ యొక్క ఎన్ని విషయాలు నేర్చుకున్నా కూడా శరీర సంబంధమైన పోషణ, సుఖము, సౌకర్యము, వసతి దీనిని ఆసరా చేసుకోవడం కాకపోతే జ్ఞానాన్ని సముపార్జించుకోవడం అనేటువంటిది శ్రీ సద్గురుమూర్తి యొక్క అనుగ్రహం లేకుండా సానుకూలపడుతుందా? పడనే పడదు కదా. అందుకే గురుదయ లేకుండా జ్ఞానము అనేటువంటిది సిద్ధించదు అని చెబుతూ, కాబట్టి ఎన్ని విద్యలు నేర్చినా, ఎంత పండితత్వం ఉన్నా, ఎంత విద్యాధనాన్ని నేర్చుకున్నా, ఎంత లౌక్యమైన తెలివితేటలు ఉన్నా ఇవన్నీ కూడా వ్యర్థములే అని తెలియజేస్తూ, ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ ఉనాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం లోక సమస్త సుఖినో భవంతు. ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మార్పణమస్తు. ఓం తత్సత్.